ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లతో మా ఎంబీఏ విభాగంలో స్టూడెంట్స్ ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ఎంబీఏ స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యతను మెరుగుపరిచే దిశగా స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ మరియు మానసిక ఉల్లాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును. స్టూడెంట్స్ చదువుతో పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రధాన దిశగా ఇంటర్న్‌షిప్ కోర్సులు మరియు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ను ప్రమోట్ చేస్తూ విద్యార్థులను ప్రముఖ కంపెనీలతో ఎంఓయూఎస్ మరియు ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహించబడును. తద్వారా మా స్టూడెంట్స్ ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్. అందరికీ నమస్కారం అండి. గత 20 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అందరూ సమ్మెబాట అనేది పెట్టాము. మా న్యాయమైన డిమాండ్ల కోసము మేము సమ్మెలో కూర్చున్నాం అనమాట. ఇప్పటివరకు ఒక అధికారి కానీ ఒక రాజకీయవేత్త కానీ ఇప్పటివరకు మా ప్రాబ్లమ్స్ ఏంటి అని మాతో వచ్చి మాట్లాడింది కానీ మా ప్రాబ్లమ్స్ గురించి మాతో చర్చించింది కానీ లేదు. అందువల్ల ఈరోజు మేము 20వ రోజున ఏలూరు సిహెచ్ఓస్ అంతా కలిసి మాకు రాజ్యాంగ హక్కులను కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వినతి పత్రం అనేది అందించడం అనేది జరుగుతుందండి. మా న్యాయమైన డిమాండ్ల కోసమే మేము ఇక్కడ అడుగుతున్నామండి. మెయిన్గా మేము అడిగేది ఏంటంటే ఎన్హెచ్ఎం ఉద్యోగులతో పాటు 23% వేతన సవరణ. గత ప్రభుత్వంలో ఏదైతే ఎన్హెచ్ఎం ఉద్యోగులు అందరూ ఉన్నారో అందరికీ 23% అనేది వేతనం అనేది పెంచి ఓన్లీ సిహెచ్ఓస్ పట్ల మాత్రమే పక్షపాతం చూపించి సిహెచ్ఓస్కి అనేది 23% వేతనం అనేది ఇంక్రిమెంట్ అనేది చేయలేదు. దాని గురించి మేము ఇక్కడ పోరాడుతున్నాము. అదే కాకుండా అద్దె బకాయిలు గత 1 సంవత్సరం నుంచి మేము ఏదైతే అద్దె ఇళ్లలో ఉంటున్నామో అద్దె ఇళ్లలో హెచ్డబ్ల్యూసీస్ మెయింటైన్ చేస్తున్నామో దానికి అద్దె బకాయిలు గత సంవత్సరం నుంచి పే చేయట్లేదు. దాని గురించి మేము అడుగుతున్నాము. మీరు ఇచ్చే 25,000 జీతంతో మేము ఉండే ఇళ్ళకే అద్దె కట్టుకోవాలా లేదా మేము నిర్వహించే హెచ్డబ్ల్యూసీలకే అద్దె కట్టుకోవాలని మేము ఇక్కడ అడుగుతున్నామండి. అదేవిధంగా మేము చేసిన పని వేతనానికి 15,000 అనేది చెల్లిస్తామని గవర్నమెంట్ చెప్పింది. గత సంవత్సరం నుంచి 15,000 ఏ ఒక్క సిహెచ్ఓకి కూడా క్రెడిట్ అవ్వలేదు. రీసెంట్గా కూడా 15,000 విడుదల చేస్తున్నామని 8 నెలలు కూడా విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు ఏ సిహెచ్ఓకి కూడా క్రెడిట్ అనేది జరగలేదండి. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ నిర్దిష్టమైన జాబ్ చార్ట్ కూడా
సిహెచ్ఓ యొక్క నిర్దిష్టమైన జాబ్ చార్ట్ మేము ఇవ్వాలని మేము అడుగుతున్నాము. ఫిక్స్డ్ పే ఏదైతే పని ఆధార ప్రోత్సాహకాలు ఉన్నాయో అవి కాకుండా మాకు ఫిక్స్డ్ పే అమలు చేయమని చెప్పి మేము ఇక్కడ అడుగుతున్నామండి. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ పాలసీ, దయచేసి రాజకీయ నాయకులు, అధికారులు మమ్మల్ని పిలవండి, మాతో చర్చలు జరిగించండి, మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని మేము అడుగుతున్నాము. మీరు ఈ రోజు వరకు మా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఈ రోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ వినతి పత్రం అనేది అందించడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నేను కోయిదా పిహెచ్సిలో, కటుకూరు హెచ్డబ్ల్యూసీలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో సిహెచ్ఓగా చేస్తున్నానండి. గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాను. 2020 నుంచి చేస్తున్నామండి. మేము చాలా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కింద కూడా మేము చేస్తున్నాం. ఫ్లడ్ వస్తే ఫ్లడ్ కానీ, లేకపోతే కోవిడ్ టైంలో కూడా మేము ముందుండి మా సర్వీసెస్ అనేవి అందజేయడం జరుగుతుంది. కానీ మమ్మల్ని ఎందుకు ఇంతలాగా నెగ్లెక్ట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. 20 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నా. ప్రతిరోజు మేము మీ ఆఫీసుల చుట్టూ తిరిగినా మాకు ఇప్పటిదాకా చర్చలు పిలవకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మేము ఎన్నెన్నో డిస్ట్రిక్ట్స్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కూడా ఆడపిల్లను ఈ సిహెచ్ఓస్లో 80% అంటే 8,000 మంది సిహెచ్ఓస్ ఆడపిల్లలే ఉన్నారు సార్. మాకున్న ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. మా ఇళ్లలో కూడా పెద్ద పిల్లలు ఉన్నారు, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు కూడా మా మీద ఆధారపడి ఉంది. పెద్దవాళ్ళు అనారోగ్యంతో కూడా ఉన్నారు. వాళ్ళని వదిలేసి మరి మేము మా గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండి కూడా వేరే వేరే చోట్ల ఎందుకు? మేము చదువుకున్న వాటికి మాకు న్యాయం జరగాలి కదా. మేము చదువుకున్న వాళ్ళకి కాస్త కాకపోతే కొంచెమైనా మేము న్యాయం చేయగలం కదా అని చెప్పేసి చిన్న చిన్న పల్లెటూళ్ళకు కూడా వెళ్ళి అక్కడ ఇల్లు దొరకపోయినా సరే వేరే వేరే మా చేతిలో నుంచి వెచ్చించి దూరానికి విలేజెస్లో ఎక్కడో దూరంగా ఉంటున్నాయి సార్. హెచ్డబ్ల్యూసీస్ కూడా కన్స్ట్రక్షన్ అయినాయి కూడా మా చేతిలో డబ్బులు లేకపోయినా సరే వేరే వాళ్ళని అప్పు తీసుకోవడం, అలా తీర్చి ఇవ్వడం, అలాగే ఇప్పుడు ఇల్లు దొరక్క మళ్ళీ రెంటల్స్ నుంచి హెచ్డబ్ల్యూసీస్ని మార్చడం, ఇలా పదే పదే సఫర్ అవుతూనే ఉన్నాం సార్. మాకు అనారోగ్యంగా ఉంది. అలాగని చెప్పేసి పిఎఫ్ కూడా కట్ చేశారు. ఈ ఈపీఎఫ్ఓను కూడా పునరుద్ధరిస్తే మా ఆరోగ్యాలు కూడా ఒక భరోసా ఉంటుందని చెప్పేసి, మా ఫ్యామిలీకి కూడా ఒక భరోసా ఉంటుందని మేము ఆశిస్తున్నాం సార్. మేము కోరుకునేది ఒకటే సార్, మమ్మల్ని చర్చలకి వెంటనే పిలిచి మాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోండి సార్. తెలుసుకుంటేనే మీరు ఏదైనా చేయగలరని మేము అనుకుంటున్నాం సార్. అసలు మా డిమాండ్స్ ఏంటి? ఇవన్నీ డిమాండ్స్ అంటున్నారు సార్. మా డిమాండ్స్ కాదు, ఇవి మా హక్కులు సార్. మాకు రావాల్సిన న్యాయపరంగానే మేము అడుగుతున్నాం సార్. మేము చేసిన సేవకి మాకు ప్రతిఫలం ఇవ్వండి అని అడుగుతున్నాం సార్. ప్రతిసారి మేము చెప్పేది ఒకటే సార్, మా మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసేది ఒకటే సార్. మేము ఈ సమ్మె ఈ రోజున 10,000 మంది రోడ్డు మీద పడి అడుగుతున్నాము అంటే మా బాధ అర్థం చేసుకోండి సార్. 6 సంవత్సరాల నుంచి ₹1 కూడా ఇంక్రిమెంట్ లేదు, అయినా అలాగే చేస్తున్నాం. ఇంకా ఇంక్రిమెంట్ లేకపోక డిక్రిమెంటే ఉంది సార్. మా జాబ్స్లో ప్రతి చోట ఏజెన్సీ ఏరియాస్లో కూడా ఆడపిల్లలైనా సేఫ్టీ లేకపోయినా అలాగే చేస్తున్నాం సార్. మా ఇళ్లకు దూరంగా ఇక్కడ చాలా ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి సార్, అనారోగ్యంతో కూడా ఉన్నారు. మీరు ఇవన్నీ గమనించి ఈ ఆడపిల్లలకి, ఆడబిడ్డలకి న్యాయం చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ సార్కి అందరికీ వినతి అందించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.